సౌదీ బస్సు ప్రమాదంపై మృతుల కుటుంబాలను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. అక్కడ మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏముందంటే డెడ్ బాడీస్ అన్ని కాలిపోయినాయి. మిగిలి కూడా తెలుసు, బస్ కాలిపోతే మొత్తం కాలిపోయినారు. ఒకటే వ్యక్తి మిగిలినాడల్లా. ఆ డెడ్ బాడీస్కు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, అలా DNA టెస్టింగ్స్ అవి అన్నీ ఉంటుందా, అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా అంబాసిడర్తో మాట్లాడాం. అతను కూడా మానిటరింగ్లో ఉన్నారు. ఇంకా డెడ్ బాడీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎవరిని కూడా. ఆ లోపలికి కూడా ఇంకా మన వాళ్ళకి రానియలేదు. లీస్ట్ ఇంకా వితిన్ హాఫ్ అన్ అవర్లో పంపిస్తానని అని అంటున్నారు. మరి పంపించిన తర్వాత ఈ రిలేషన్స్ కూర్చొని చూసుకోవాలి అక్కడ. ఎందుకంటే ముస్లిమ్స్లో ఒక సెంటిమెంట్ ఏముంది అంటే అక్కడనే చనిపోతే అది హోలీ ప్లేస్, అక్కడనే చేసుకుంటే మాకు మంచిది అని ఉంటుంది. కొంతమంది తీసుకొచ్చుకుంటారు కూడా, 99% అక్కడనే చేస్తారు. మరి వాళ్ళు పిలిపించినారు ఇప్పుడు వాళ్ళకి అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ ను. మీ ఆలోచన ఏముంది, వాళ్ళు అక్కడనే చేయాలని ఉందా, మరి గవర్నమెంట్ కూడా ఇస్తుందా ఇయ్యదా అది కూడా తెలియదు మనకు. హెల్ప్ లైన్ ఇచ్చేసినాం. వాళ్ళ ఎవరు కూడా దీని మీద ఏమంది జరుగుతుంది అని అప్డేట్ ఎవ్రీ 1 hour కూడా బులెటిన్గా చెప్తాం.